అంటున్నాడు భగవాన్. దిస్ ఈజ్ ది కన్క్లూడింగ్ డే ఆఫ్ 7 days లాంగ్ celebration of Guru Purnima in these premises. గత వారం రోజులుగా గురు పౌర్ణమి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల యొక్క సమాప్తి ఉత్సవము ఈ ఉదయం మనం జరుపుకుంటున్నాం. కనుక ఈ సమాప్తి ఉత్సవంలో స్వామి మాటలు తలుచుకోవడం మన యొక్క ధర్మంగా భావించి వాటిని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. It is the mother who is the first guru, and mother directs the child or shows the child the father, or the child has no knowledge of the father at all. It is the mother who shows the father, and it is the father who directs the child towards the teacher, and it is the teacher who takes the child towards God. మనం సాధారణంగా చెప్పేటువంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అంటుంటాం. తల్లే మొదటి గురువు. ఆ తల్లే తండ్రి ఎవరినో చూపిస్తుంది, లేకపోతే తండ్రి ఎవరో తెలిసే అవకాశమే లేదు. తల్లి మొదటి గురువు. రెండవ గురువు ఎవరు? తండ్రి. ఆయన తన గురువు దగ్గర తీసుకెళ్తాడు. ఈ పిల్లవాడిని గురువు దగ్గర తీసుకెళ్తాడు. మూడవవాడు గురువు. ఆ గురువు ఏం చేస్తాడు? దైవము వైపు తీసుకెళ్తాడు పిల్లవాడిని. మదర్ డైరెక్ట్ ద చైల్డ్ టువర్డ్స్ ద ఫాదర్, అండ్ ఫాదర్ టేక్స్ ద చైల్డ్ టువర్డ్స్ ద టీచర్, అండ్ ద టీచర్ గైడ్స్ ద చైల్డ్ టువర్డ్స్ ద డివైన్. ఇది పరిణామ క్రమంలో తల్లి తండ్రికి, తండ్రి ఏమో గురువుకి, గురువు ఏమో దైవానికి ఇలా తీసుకెళ్తారు క్రమంలో. వీళ్ళందరూ కూడా దైవస్థానంలో భావిస్తున్నారు. దట్ ఈస్ ది ఆర్డర్. నౌ వీ హ్యావ్ కమ్ టు దట్ స్టేజ్ ఆఫ్ గురు హూ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. గురువు ఎవరయ్యా అంటే దైవమే అన్నారు. గురువు దైవం ఏంటి? మనిషి కదా, నాకు కనబడుతూనే ఉన్నాడు. పైగా ఏమంటారు శాస్త్రము? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. Guru is Brahma, Guru is Vishnu, Guru is Maheshwara, he is Parabrahma. Wow, see that. గురువే బ్రహ్మ అంటున్నారు, గురువే విష్ణు అంటున్నారు, గురువే శివుడు అంటున్నారు, గురువే బ్రహ్మం అంటున్నారు. ఈ మూడు ఆయన ఎట్లయినాడు? మనకు కనబడుతున్నాడు కదండి, కాళ్ళు చేతులతో కనబడుతున్నాడు. ఆయన ఈ మూడు ఎలా అయిపోయాడు? ఈ ప్రశ్న మనకు వస్తుంది. నేను చెప్పే మాటలన్నీ స్వామి వారి యొక్క ప్రసంగాల నుండి సంగ్రహించినవే తప్ప నా తెలివితేటలు కాదు అని సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాను. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. ఇట్ ఇస్ బ్రహ్మ హూ క్రియేట్స్ ది ఎంటైర్ యూనివర్స్. ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు బ్రహ్మ. అండ్ ఇట్ ఈస్ విష్ణు హూ సస్టైన్స్ దిస్ క్రియేషన్. ఈ సృష్టి అంతా కూడా నిలబడాలి. దీన్ని కాపాడేవాడు, సంరక్షించేవాడు విష్ణుమూర్తి. థర్డ్ ఈజ్ శివ, శివుడు. హూ ఈజ్ శివ? డిస్ట్రాయర్ ఆర్ ఎన్హిలేటర్. అంటే ఎవరన్నమాట? ఇందులో ఉండేటువంటి సృష్టి లయకారకుడు శివుడు. కనుక సృష్టికర్త బ్రహ్మ అయితే, స్థితికారకుడు విష్ణువు అయితే, లయకారకుడు శివుడు అయినాడు. సృష్టి, స్థితి, లయములు. ఈ మూడు గురువు ఎట్లా అయ్యాడండి? ఆయన సృష్టిస్తాడా? ఏమిటి సృష్టిస్తాడు ఆయన? హీ క్రియేట్స్ గుడ్ థాట్స్ ఇన్ యూ, గుడ్ యాక్షన్స్ ఇన్ యూ, గుడ్ సెంటిమెంట్స్ ఇన్ యూ, గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ. నీలో సద్భావములు, సచ్చింతనలు కలగజేసేటువంటి వాడు గురువు సృష్టిస్తున్నాడు. హీ క్రియేట్స్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్ ఇన్ యూ. అలాగా గురువు గారు బ్రహ్మ అన్నారు. మరి గురువు విష్ణు ఎలా అయ్యాడండి? అవిజి విష్ణు. హీ సీస్ టు ఇట్ దట్ యు విల్ నాట్ లీవ్ ది గుడ్ సెంటిమెంట్స్. హీ హెల్ప్స్ యూ టు డెవలప్ ది గుడ్ ఐడియాస్. He helps you to develop all the good actions.
మనలో ఉండేటువంటి మంచి కార్యక్రమాలు, మంచి చింతన, ఈ మంచితనాన్నంతా పెంపొందించే విష్ణు సమానుడు గురువు అన్నారు. హీ మెయింటైన్స్ ఆల్ దట్ ఈస్ గుడ్ విద్ ఇన్ యూ. దట్ థర్డ్, గురుర్దేవో మహేశ్వర. ఆ గురువు మహేశ్వర ఎట్లయ్యాడు? శివుడు ఎలా అయ్యాడు గురువు అంటే, మనలో ఉండే దుర్భావములను, దుశ్చేష్టలను, దుశ్చింతలను పూర్తిగా పోగొడతాడు కనుక ఆయన శివుడు అన్నాడు. ఇట్ ఇస్ లార్డ్ శివ, జస్ట్ లైక్ ది లార్డ్ శివ. It is Guru who sees, who corrects you, who checks you, who commands you, who directs you to see that you will not entertain any wrong thoughts or any mistaken deeds at any point of time. ఆ రకంగా ఈ త్రిమూర్తులు కూడా గురువులోనే ఉంటారు అని చెప్పారు. చూసారా ఎంత ఉన్నత స్థానము? పరబ్రహ్మ, పరం బ్రహ్మ అంటే అర్థం ఏమన్నమాట? నిరాకారుడు బ్రహ్మము, బ్రహ్మకు ఆకారం లేదు. నిర్వికారుడు బ్రహ్మ, నిర్గుణుడు బ్రహ్మ. ద అట్రిబ్యూట్లెస్, ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్ ఈజ్ బ్రహ్మన్. హౌ ఈజ్ ద గురు బ్రహ్మ? దట్ ఇస్ అవర్ క్వశ్చన్. దట్ టు పరబ్రహ్మ, సూపర్ బ్రహ్మ. హౌ కెన్ హీ బి సూపర్ బ్రహ్మ? మీనింగ్ హీ టెల్స్ యూ ద వాస్ట్నెస్ ఆఫ్ ద యూనివర్స్, ది ఎక్స్పాన్స్ ఆఫ్ ద యూనివర్స్, ద డైమెన్షన్ ఆఫ్ ద యూనివర్స్, both outwards and also inwards. విశాలమైనటువంటి విశ్వాన్ని మనకు బోధించి విశాలమైన విశ్వాసాన్ని మన అంతరంగంలో దర్శించేటువంటి ఉపాయం చెప్పువాడు కూడా గురువు కనుక పరబ్రహ్మ అన్నారు. ఎంత చక్కని విషయాలు చెప్పారో చూడండి. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండముల నెల, విష్ణువన్ని పెంచి వృద్ధి చేయు, శివుడు అన్ని త్రుంచివేయు పాపిష్టి జీవుల, సత్యమైన మాట సాయి మాట. కానీ స్వామి అనేది సృష్టించి పెంచి అంతా చేసేవాడు స్వామి. ఎంత చక్కగా స్వామిని చెప్తారు. ఆయన మాటలు ఈ క్షణాన్ని మనం తలుచుకుంటున్నాం. అదే నిజమైనటువంటి గురు పౌర్ణిమ నా ఉద్దేశం. ప్రతి పండగ సందర్భంలో, ప్రతి పర్వదిన సందర్భంలో ఆయన మాటలు, ఆయన సందేశం తలుచుకోకపోతే అది పండగ కాదు, అది దండగ అని నా ఉద్దేశంలో. తలుచుకోవాలి. అంత చక్కగా చెప్పగలవాడు లేడు. మరొక విషయం కూడా చెప్తున్నాను. ఈ క్రమం చెప్పాను చూడండి తమాషా. గురువు దైవాన్ని చూపిస్తాడు అని చెప్పుకున్నాం, బాగానే ఉంది. బైబిల్ ఏముంటుందో తెలుసా అండి? క్రైస్తవుల యొక్క మహద్గ్రంథం. ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద లైఫ్. నేనే సత్యము, జీవము, మార్గమునయ్యున్నాను అని చెప్తున్నది బైబిల్. అంటే ఇక్కడ అర్థం ఏంటన్నమాట? సృష్టి, స్థితి, లయములు మూడు కూడా గురువే అన్న విషయం బైబిల్లో యేసుక్రీస్తు యొక్క ప్రవచనంలో కూడా మనకు తెలుస్తున్నది. మన అదృష్టం వినండి జాగ్రత్తగా తమాషా. మన అదృష్టం, విశిష్టమైనటువంటి అదృష్టం ఏది? గురువు దైవం వైపు చూపిస్తాడు. గురువు దైవము వైపు ప్రయాణించేటటువంటి మార్గాన్ని చూపిస్తాడు. గురు షోస్ యూ ద పాత్ టువర్డ్స్ గాడ్. Guru leads you towards God, right? But our fortune is, he shows the path and he is the goal. చూసారా? మార్గాన్ని చూపించేవాడు బాబాగారే, దైవం కూడా బాబాగారే అయ్యాడు. మార్గాన్ని చూపించడంలో, నడిపించడంలో బాబాగారు గురువు అయ్యాడు. తీరా ఇంత దూరం నడిచి అక్కడికి వెళ్ళేటప్పటికే నేనే దైవమురా అన్నాడు. ఈజ్ ఎ గురు టు యాజ్ లాంగ్ ఎస్ he shows you the path. He is Guru so long he makes you tread along the path of the divine. He is Guru to direct you towards God. But he is God ultimately. చివరికి ఆయనే భగవంతుడు అయిపోయాడు. ఇది మన అదృష్టం. వేర్ ద గురు ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన మార్గం చూపించడే కాదు, నేనే అడిగిన కూడా మనకు చెప్పాడు. చాలా గొప్ప విషయం. ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటే, నేను క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాను, క్రిస్టియన్ కాలేజీలో ఉద్యోగం చేశాను, 30 సంవత్సరాలు క్రిస్టియన్ బ్లడ్ నా దేహంలో ఉన్నది, 30 years. ఆ క్రిస్టియన్ కాలేజీ అలవాటు చొప్పున స్వామి కుర్చీలో కూర్చుంటే నేను అడిగాను, స్వామి యు ఆర్ ద క్రైస్ట్ అన్నాను. స్వామి మీరు క్రీస్తు అన్నాను.
మనం పడుతున్న యేసు పితా ప్రభుత్వం అంటున్నారుగా, క్రైస్తవులే కదా ఏమండి. మరి క్రీస్తు అంటే తప్పే ఉంది. సరే అందరికి అర్థం కాదనుకున్నాడు ఏమో, ఆయన అన్నమాట చెప్తున్నాను మీకు. ఐఎమ్ నాట్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. ఐఎమ్ నాట్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. హూ ఈస్ క్రైస్ట్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఓన్లీ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. అండ్ స్వామి సేస్ ఐఎమ్ నాట్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. దెన్ హూ ఆర్ యూ? దట్ వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. ఆయనేమో భగవానుని దూత, ఎవరు? క్రీస్తు. స్వామి నువ్వు క్రీస్తు ప్రభువు అంటే నేను దూత కాదు అన్నాడు. అంటే ఎవరన్నమాట? సాక్షాత్ భగవంతుడు. అల్లాయంతు మహమ్మదీయులు, యెహోవాయంతు సత్క్రైస్తవుల్, శంభుండంచు శైవుల్, ఫుల్లాబ్జాక్షుడంచు వైష్ణవుల్, సదా నిన్ను కొల్వ ఎల్లరకు లాభంబు సంపల్లాభంబులు సంగు, పరమాత్ముడు కండు సుమీ, పరమాత్ముడు కండు సుమీ. అల్లాని ముస్లిమ్స్ పిలవచ్చు, యెహోవా అని క్రైస్తవులు పిలవచ్చు, శివ అని శైవులు పిలవచ్చు, విష్ణు అని వైష్ణవులు పిలవచ్చు. కానీ అందరికి కూడా సంపల్లాభములు, సంపత్తు లాభం కలిగించే పరమాత్ముడు ఒకడే అన్నాడు. ఇప్పుడు క్రైస్తవుల విషయంలో ఏమన్నాడు? యెహోవాయంతు సత్క్రైస్తవుల్. క్రైస్తవులు యెహోవా అంటారు, కానీ ఇప్పుడు బాబా క్రీస్తా కాదు, యెహోవా. నేను యెహోవా అని చెప్పినట్టు ఆ పద్యంలో అయింది. మనం బాగా తర్కించాలండి. కాస్త చదువుకున్న వాళ్ళు మన బాధ్యత అదే. వీ కెనాట్ బి సింప్లీ బ్లైండ్, వీ హ్యావ్ టు బి అవేర్, వీ హ్యావ్ గాట్ టు బి ఇంటెలెక్చువల్. అంతే మనం కూడా కాస్త మన మేధస్సుని కాస్త ప్రయోగించి స్వామి యొక్క మాటల్లో అంతర్యాన్ని గ్రహించి మన లాభం పొందకపోతే అవతారమూర్తి మనం ఏ లాభం పొందినట్టు చెప్పండి. వీ హ్యావ్ టు స్టడీ సాయి లిటరేచర్, వీ హ్యావ్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ హిస్ లిటరేచర్, ఎంక్వైర్, deliberate, and then assimilate. Later it ends in the practice of his message. తర్వాత మరొకటి ఉన్నది, బాబా గారు రెండు ఉన్నాయి, గమనించారో లేదో. ఇటు మానవత్వం ఉన్నది, అటు దైవత్వం ఉన్నది. బొమ్మ బొరుసు కింద ప్రతి నాణ్యానికి రెండు ఉంటాయి, బొమ్మ అండ్ బొరుసు అని. ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సర్ఫేసెస్, that and this. Swami has two aspects, the human aspect and the divine aspect. మానవత్వం ఉన్నది, దివ్యత్వం ఉన్నది బాబా గారిలో రెండులో. జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ, నేను సాయిని తెలియము నిక్కముగను. అరే ఏడ యూస్లెస్ ఫలో, నేను ఎవడనుకుంటున్నావు తెలుసుకో. ఊరికే నేను సాయిని తెలియము నిక్కముగను. ట్రూలీ అండర్స్టాండ్ that I am Sai. Mamata bayumu yatnamul manumu, no personal attachment. Yatnamul manumu, don't make any attempt, investigation, exploration or experimentation. Paase naaku mitodi sambandhaminka. రాయలసీమలో పాసే అంటారు. పాసే అంటే పోయింది అంటానికి. పాసే నాకు మీతోడి సంబంధం, ఇంకా నాకు నా బంధువులకి ఏం సంబంధం లేదు, పోయింది పో. కాదు నన్ను పట్ట ఎట్టి కనునికైనా, నన్ను పట్టుకోవడానికి ఎవడికి కుదరదురా అన్నాడు బాబా గారు. చూసుకోండి, ఐఎమ్ ట్రూలీ స్పీకింగ్ బాబా, ఐఎమ్ సాయి, అండర్స్టాండ్ దట్. I have no more of attachment towards my dear and near, no more of attachment. Give up all the attempts and all the spirit of inquiry to understand me, but you can never reach me. That's what Baba said. ఇంతకీ బాబా గారిని మనం తెలుసుకోవడంగా చేయాల్సింది. ఏం తెలుసుకుంటావు? తెలియబడని వాడు బాబా గారు, తెలుసుకోండి అతనికి. మనం తెలుసుకోవాల్సినది ఆయన తెలియబడని వాడు అని తెలుసుకోవాలి. అదేంటంటే తెలియబడని వాడని తెలుసుకోవడం ఏమిటి? తెలుగులో అలా అయింది, నేనేం చేయను. సంస్కృతంలో ఏమన్నారు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస. మనసు అర్థం చేసుకోలేదు, వాక్కు తెలుపలేదు.
వాక్కు తెలిపినప్పుడు మనసు అర్థం చేసుకోలేనప్పుడు ఎవరు భగవంతుడు? తెలియబడని వాడు భగవంతుడు. కానీ మనం తెలుసుకోవాల్సింది తెలియబడని వాడు అని తెలుసుకోవాలి. ఎవరు వచ్చినా బాబా గారు తెలుసు అంటే వాడే అనుకోవాలి, బాబా ఎంత పిచ్చి మొహావిడు అనుకోవాలి. తెలుసుకోవడానికి ఏదైనా బొమ్మ, లేకపోతే తెలుసుకోవడానికి ఏదైనా ఒక వస్తువా, ఒక మనిషి? ఏమిటి నువ్వు తెలుసుకునేది? నీకు తెలియదని కూడా తెలుసుకోలేదు నువ్వు. అది బికాస్ ఈజ్ అన్అండర్స్టాండబుల్, ఈజ్ అన్నోయబుల్, ఈజ్ మిస్టీరియస్, ఈజ్ అన్ఎక్స్ప్లెయినబుల్, ఈజ్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. కనుక ఆయన దివ్యత్వం అనేటువంటి సత్యము తప్ప మనం ఏదో తెలుసుకోలేం కాదు. అయితే వెన్ యూ కెనాట్ అండర్స్టాండ్ హిమ్, ఆయన తెలుసుకోనప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎక్స్పీరియన్సింగ్, అనుభవించు. సో స్వామి ఈజ్ నాట్ గివెన్ టు ఎక్స్ప్లెనేషన్, హీ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. కానీ బాబాని అనుభవించాలి తప్ప ఆయన గురించి వ్యాఖ్యానం చేయడం అది కుదరదు. స్వామి చెప్పారన్నమాట. ఇంకోసారి అన్నాడు ఆయన, ఐ కెనాట్ బి ఎనలైజ్డ్. ఎనలైజ్ అంటే ఈ పటం ఉంది, ఈ పటంలో ఏముంది? క్యాన్వాస్ ఉంది, దాంట్లో ఆ కుంచెలతో ఫోటోలన్నీ గీశారు. ఇవన్నీ విశ్లేషణ, అనాలిసిస్. ఇందులో ఏముంది, ఇందులో ఏముంది? ఇటుకలు ఉన్నాయి, సిమెంట్ ఉంది, అది లోపల ఏమున్నాయో తెలుసుకోవడమే విశ్లేషణ, అనాలిసిస్. యూ కెనాట్ ఎనలైజ్ మీ. నన్ను విశ్లేషించలేవురా మూర్ఖుడా. యూ కెన్ ఓన్లీ రియలైజ్ మీ. నన్ను గుర్తించగలవు. యూ కెనాట్ ఎనలైజ్ మీ. దేర్ఫోర్ let us not analyze Baba, let us realize Baba. Let us not explain Baba, let us try to experience Swami. That's what he said. ఆయన అనుభవించాలి, అంతేగాని తెలుసుకోవడం కాదు అని స్వామి తన గురించి తానే చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఉండండి సంగతి. మరొక గొప్ప విషయం, బాబా గారంటే పిచ్చి పుట్టి తిరగట్లేదు మేము. మాకు తెలుసు, ఏం తెలుసో ఏం తెలుసుకోవాలో మాకు తెలుసు. కనీసం ఎందుకు స్వామి అంటే పరిగెత్తడం? ఇలా చెప్పగలవాడు ఎవడు లేడు. ఏమంటున్నాడో తెలుసండి ఆయన, నేను ఇక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు, నన్ను చూస్తున్నావు, మంచిదే. నువ్వు చేయాల్సింది ఏమిటి? నన్ను నీలో చూసుకోవాలి. ఐఎమ్ హియర్ అవుటర్ టు యూ, యు ఆర్ దేర్. You see me, you have my darshan, very good. But your sadhana, spiritual practice is to see me within you. నన్ను నీలో సాక్షాత్కరించుకోవడమే నీ సాధన. బాగా దయచేసి గుర్తించండి. మనలో గుర్తించుకోమన్నాడు, మనలో మన్ని చూసుకోమన్నాడు స్వామి. అంతే పరిగెత్తుకుంటూ, కార్లమ్మడ పరిగెత్తుకుంటూ, రోడ్లమ్మడ పరిగెత్తుకుంటూ స్వామిని చూసేది ఏమిటని చాలా సిగ్గుపడవలసిన విషయం చెప్తున్నాను. చిరంజీవి సినిమా స్టార్ వచ్చాడు ఇక్కడికి, ఎక్కడికి? కిల్వి స్టేడియంకి. ఆయన కూడా స్టేజ్ పైన కూర్చున్నాడు మాతో పాటే. అయిపోయాక చిరంజీవి అక్కడి నుంచి వెళ్తున్నాడు. జనంతా వాడి కార్యములు పడ్డారు. స్వామిని అక్కడ వదిలిపెట్టారు, ఇక్కడ పరిగెత్తున్నారు. చిరంజీవి వాడు గొప్పవాడు అయిపోయారు పాపం. ఏం చేయాలి చెప్పండి, మూర్ఖులకి. నేను అక్కడే ఉన్నాను. చాలా నాకు వీళ్ళని జాలేసింది. యథాలో కూడా ఆ చెంప ఈ చెంప కొట్టాలనిపించింది. కావాలంటే పో హైదరాబాద్ వాళ్ళ ఇంటి ముందు కూర్చో, ఇక్కడ చేయాల్సింది. దాంతో బాబు కార్యకర్తలు తెలియవాడు కనుక సాయంకాలం ముందే చిరంజీవి రమ్మన్నారు, తర్వాత మెల్లిగా స్వామి వచ్చారు. వీఆర్ ఆఫ్టర్ ఆల్ సో వరల్డ్లీ దట్ వీఆర్ క్యారీడ్ అవే బై ది అట్రాక్షన్స్, దట్ వీఆర్ క్యారీడ్ అవే బై ఆల్ ద సినారియో అరౌండ్. We are carried away by the world. We are carried away by the beauties and the luster, the glitter and the glamour of the whole of the creation. But we have forgotten the Creator. We have forgotten the Creator. ఈ సృష్టి చూసి అబ్బా 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 అని నిజమే. ఈ సృష్టించిన వాడు సృష్టికర్త ఇంకా గొప్పవాడు. ఇది ఇంత బాగుంటే ఆయన ఇంకెంత బాగుంటాడు. కుండ కంటే కుమ్మరి గొప్పవాడు, నగ కంటే కమ్మరి గొప్పవాడు కదా. Therefore, more than jewel, the goldsmith is greater. And more than the potter is greater. So, Creator is greater than
ద క్రియేషన్. సృష్టి కంటే సృష్టికర్త గొప్పవాడు. ఒక చిన్న ఉదాహరణ, స్వామి ఇలా అన్నారు, బ్రహ్మాండమైన ఉంగరాన్ని సృష్టించారు. ఇంత ఉంది. మరి చిన్నపిల్లవాడికి వాడు నడుము దాకా వస్తుంది. ఆ ఉంగరం వేసేవాడు ఎంత ఉండాలా? ఇటు చూస్తున్నాడు, నేనేగా అందరు చూస్తున్నారు, ఇలా చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? వాట్ ఈస్ దట్ యు ఆర్ లుకింగ్ ఎట్? స్వామి ఏడు స్వామి ఉంగరం, ఎంత పెద్ద ఉంగరం ఏంటి? ఇదే వడ్డాణంలాగుందే, ఏమిటిది? ఇట్ లుక్ దట్ ద రింగ్ దట్ స్వామి మెటీరియలైజ్డ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ వేస్ట్ బెల్ట్, సో బిగ్. వాట్ ఈస్ దిస్ స్వామి? ఐ ఆస్క్డ్. ఏమయ్యా, ఇది రాముల వారి ఉంగరం తెలుసా? ఇది ద రింగ్ వోర్న్ బై శ్రీరామచంద్ర హిమ్సెల్ఫ్. రాముడు నీ లిల్లీపుడ్ పర్సనాలిటీ అనుకుంటున్నావా? రాముడు పర్సనాలిటీ తెలుసు, ఆజానువాహరవిందళాయదాక్షం, అంత పర్సనాలిటీ రాముడు విగ్రహం అయ్యా అన్నాడు. ద రింగ్ ఐ మెటీరియలైజ్ బిలాంగ్స్ టు రామచంద్ర, అండ్ హీ ఈజ్ నాట్ ఆఫ్ యువర్ స్టేచర్, దో సో షార్ట్ like a lilliput. No, he's a gigantic personality. Ajanva. Therefore, that is his ring. అదే ఉత్సవం అనుకోండి. స్వామి పక్కన పెట్టారు. ఇలాగే టేబుల్ ఉంది ఆయన పక్కనే, ఆ టేబుల్ మీద పెట్టారు. మనకి దగ్గరగా చూస్తే అంత తృప్తి ఉండదు కదా. రైట్, ఏమట్లా చేస్తున్నావు? సరే అందరికి చూపించాలి. ఆల్ రైట్, వై యూ స్టేర్ ఎట్ ఇట్? యూ కెప్ట్ ఇట్ ఆన్ ద టేబుల్. Now I'll get it circulate all around you. Come on, everybody can see. All are seeing. People are running towards the ring. ఎక్కడ ఉంగరం అంటే అడు పరిగెత్తున్నారు. ఇక్కడ స్వామి కూర్చున్నాడు. అప్పుడు స్వామి అన్నమాట, అరే ఆ ఉంగరం తీసిన వాడిని నేను, నన్ను ఎక్కడ వదిలేశారు, దాన్ని ఎప్పుడు పరిగెత్తారు, ఎవరు పిచ్చి కాదు. I created the ring. Well, I am here, you are running after me. What kind of fool you are? So creator is here, we are running after the creation. That Baba tells in his divine message. కనుక సృష్టికర్తను తెలుసుకోవాలి, అది స్వామి యొక్క మెసేజ్. క్రియేటర్, పరబ్రహ్మన్. పరబ్రహ్మన్ ఎవరయ్యా అంటే సో వాస్ట్, విశాలమైనటువంటి విశ్వం. అది అంటే ఇక్కడ స్థలం ఉంది, చుట్టూ గోడలు, పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్ మొత్తం తీసి పారేస్తే అంత ఖాళీ. బయట మైదానంకి వెళ్తే అంత ఖాళీ. ఆకాశం చూస్తే అంత ఖాళీ. అంటే అడ్డంకులు లేనిది, పరిమితులు లేనిది, అదే బ్రహ్మము. బ్రహ్మం అంటే విశాలము. దట్ విచ్ ఇస్ సో వాస్ట్, వితౌట్ ఎనీ అబ్స్టకల్స్ దేర్, without any walls in between, beyond the boundaries, beyond all known measure. That infinite vastness is divinity. That is Parabrahman. మరి అంతా ఆయన ఉంటే నాకేంటండి? ఆకాశం అంత ఉన్నాడు బ్రహ్మం, మరి నాకేమిటి అని అనుకోవచ్చు. When Brahman is so vast, what am I to do with it? ఎవడో చెప్పాడు. ఈ గదిలో ఉన్నటువంటి గాలి, బయట ఉన్న గాలి ఒకటే. ఈ గదిలో ఉన్నటువంటి స్పేస్, బయట ఉన్న స్పేస్ ఒకటే. ఇక్కడ ఉన్న ప్రదేశము, బయట ఉన్న ప్రదేశము ఒకటే. అయితే తేడా ఏమిటి? గోడల వల్ల ఇంతే అయింది, గోడలు తీస్తే ఎంతో అవుతుంది, అంతే కదండి. ఈ గోడల వల్ల కొద్దిగా ఉంది, తీసి పడేస్తే మొత్తం మందే. అంచేత ద నారో వాల్స్ లిమిటెడ్. వెన్ వాన్స్ యూ రిమూవ్ యువర్ లిమిట్స్. అంటే మన దేహము అనే గోడల చేత, మన దేహము అనే పరిమితి చేత, మన దేహంలో దేవుడున్నాడు. చూసారా? జీవుడుండు దేహమందే, దేవుడుండు తనదు దేహమందే. గాడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ బాడీ. ఎక్కడ? ఇదిగో 6 అడుగులు పొడుగు, 5 అడుగులు పొడుగు, 200 బరువు, నాకు తెలియదు. ఎవడు బరువు ప్రకారం వాడు లోపల ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే బాడీ
పోయిందో వీడు అక్కడ ఉన్నవాడు ఒకటే. చూసారా? గాడ్ విత్ ఇన్ యూ ఈ సేమ్ యాజ్ గాడ్ ఎవ్రీవేర్. God within you is limited because of your body, because of your attachment, because of your weaknesses. They are all covers. చూడండి, బంగారం పెట్టాం ఇక్కడ, దానిపైన రుమాలు వేసాం, అమ్మో ఎవడన్నా చూస్తాడేమో. దానిపైన దుప్పటి వేసాం, అమ్మో ఇంకా ఎవడన్నా చూస్తాడేమో. దానిపైన చెక్క పెట్టాం, ఈ చెక్క లేపుతాడేమో బండ పెట్టాం. ఉంగరం ఏది? బండది, చెక్కది, దుప్పటిది, రుమాలుది, అక్కడ ఉంగరం ఉన్నది. Therefore, God within us is covered by the blanket of desire, is covered by the gravel of lust, anger, greed, avarice, hatred. These are all the different levels, layers covering the divinity within us. When once all of them are removed, the divinity is very much there. కనుక నాకు తెలియట్లేదు, ఎందుకు తెలుస్తుంది? ఒళ్ళంతా అహంకారం పెట్టుకొని, ఒళ్ళంతా దురాశ పెట్టుకొని, లోభం పెట్టుకొని దేవుడు కనపడాలని ఎడ కనపడతాడు నీకు? అవిది అక్కడే ఉన్నాడు ఆయన. చూసారా? అంచేత అక్కడ విశాల విశ్వంలో ఉన్న బ్రహ్మము మనలో కూడా ఉన్నాడు. ఈ బ్రహ్మం మనకు కనపడకపోవడానికి కారణము అరిషడ్ వర్గములు. ఎప్పుడైతే తీశామో ఇక్కడ బ్రహ్మము వెలుపల బ్రహ్మము ఒకటే. తత్వమసి, తత్ అది, త్వం నీవు, అసి రెండు ఒకటే. చూసారా? తత్వమసి అనే తత్వాన్ని చెప్పడానికి వచ్చిన వాడే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు. ఎంత ఇండైరెక్ట్గా చెప్తాడు. అది మనం ఏంటంటే అవి జోక్స్ కింద అనుకుంటాం. భగవంతుడు జోక్స్ కూడా సందేశమే. భగవంతుడు జోక్ చేసిన సందేశమే, నడిచిన సందేశమే, వేళ్ళు తిప్పిన సందేశమే, నవ్విన సందేశమే. సందేశాత్మకము అవతారమూర్తి. హిస్ జెస్చర్స్, హిస్ మూవ్మెంట్స్, హిస్ లిప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెసేజ్ అండ్ ది డివినిటీ. ఒకసారి దసరాల్లో ఈ పండితులంతా చిత్రావతిలో స్నానానికి వెళ్తారు. మొదటి రోజున స్వామి స్టేజ్ మీద ఉన్నారు, పండితులంతా వరుసగా నుంచున్నారు. ఏమి ఇట్లా నుంచున్నారు? స్వామి మేము సంధ్య వార్చుకొని వస్తాం, ఆ చిత్రావతిలో స్నానం చేసుకొని వస్తాం, ఇక మనం యజ్ఞం చేయొచ్చు అన్నారు. తప్పక వెళ్ళండి బంగారు, చాలా సంతోషం, తప్పకుండా వెళ్ళన్నారు. ఈ పండితులు వరుసగా వెళ్తున్నారు. అందరూ వెళ్ళిపోయాక స్వామి మాతో అన్నారు, ఎవరో వీళ్ళు గాయత్రి మంత్రం అక్కడ చెప్తారేమిట్రా, ఇక్కడ గాయత్రి ఉండగా అక్కడికి పోతారేమిట్రా అన్నాడు. దీస్ పండిట్స్ వాంట్ టు గో డూ గాయత్రి నియర్ చిత్రావతి, సీయింగ్ గాయత్రి వెన్ ఐఎమ్ ద గాయత్రి. నేనే గాయత్రి అయిపోతే అక్కడ గాయత్రి అంటారు ఏమిట్రా, ఏం చెప్పాలి వీళ్ళకన్నాడు. అంచేత మనం ఆయన మానవుడిగానే భావిస్తూ, నాకు తెలుసు అనుకుంటూ, నేను దగ్గర అనుకుంటూ, ఇదంతా భ్రమ. చాలామంది పాపం తెలివి తక్కువ వాళ్ళు నాతో అంట, హామీ కుమార్ గారు మీరు ఎంత క్లోజ్ అండి స్వామికి అని. వాళ్ళని చూసి ఏడవాలనిపిస్తుంది. ఎవడు క్లోజ్ కాదు. గాలికి ఎవడు క్లోజు? బతుకున్న ప్రతి వాడు గాలి క్లోజే. భూమికి ఎవడు క్లోజు? అక్కడ కూర్చున్న ప్రతివాడు క్లోజే. నేను క్లోజ్ అనుకోవడం మీ అమాయకత్వం, నేను క్లోజ్ అనుకోవడం నా అజ్ఞానం. బికాజ్ ఆల్ ఆర్ క్లోజ్ టు గాడ్. All must be close to God. If you are close to God, he is not God. He may be a revenue officer or a police officer. If you believe that his God is close to everybody, he must be. When he is within you, how close are you to yourself? భగవంతుడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎంత దగ్గరగా ఉంటావు. ఇదేంటి అసలు వేదాంతం తెలుసుకోకుండా మనం వాడి దగ్గర వీడి దగ్గర ఎవడి దగ్గర ఎవడుగా. ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, ఏంట్రా ఇంత పిచ్చివాడు. స్వామి రూమ్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గర? ఆయన సాయం చేసే పిల్లల దగ్గర. స్వామి రూమ్లోంచి బయట రాగానే ఎవరి దగ్గర? వెనక నడిచే పోలీసు వాడి దగ్గర. హాల్లోకి వచ్చాక ఎవరి దగ్గర? ఇటు అటు లేడీస్ దగ్గర. ఇంకా యువతలు వచ్చాక ఎవరి దగ్గర? ఈ ముసలి వాళ్ళు, స్టూడెంట్స్ దగ్గర. వరండాకి ఎవరు వచ్చారు? ఆఫీస్ పేరెంట్స్ వాడి దగ్గర. కుర్చీలో కూర్చున్నప్పుడు ఎవరి దగ్గర? పాట పాడేవాడి దగ్గర. ఇటు వస్తే వీడి దగ్గర, అటు వస్తే వాళ్ళ దగ్గర.
కుర్చీలో కూర్చున్నప్పుడు భజన పాటల వాడి దగ్గర, హారతి ఇచ్చేటప్పుడు పూజారి దగ్గర, భోజనాల దగ్గర, వంటవాడి దగ్గర, ఎవరి దగ్గర కాదా? ఈ మూర్ఖులు ఎందుకు ప్రశ్నించుకోవాలో నాకు అర్థం కాదు. కారులో కూర్చుంటే డ్రైవర్ దగ్గర, అందరి దగ్గరే. ఆల్ ఆఫ్ us are dear and near to God. This is the truth that we have to understand. Then why they look to be so close to Swami? ఎవరికి వాళ్ళే చాలా వాళ్ళకి దగ్గర, స్వామి దగ్గర అనుకుంటున్నారు. అలా ఎందుకు అలా కనపడుతున్నారు? పని కోసం. కారు డ్రైవ్ చేయాలి, అనిల్ కుమార్ నువ్వు డ్రైవ్ చేయమని నేనేం డ్రైవ్ చేస్తాను? ఆ సైకిలే సరిగ్గా తొక్కలేకపోతున్నాను నేను. ఇంకా ఆయన కారు ఏం డ్రైవ్ చేస్తాను నేను? కారెక్కారు డ్రైవర్ ఉండాల్సిందే. భోజనాల దగ్గర వంటవాడు నన్ను వండమంటే నేను కాఫీ కలుపుకోవడం రాదు నాకు. నేను వంట ఏం చేసేది? ఒక్కొక్క పనికి ఒక్కొక్కటి చెప్తుంటాడు. ఈ పనుల కోసం వాళ్ళ దగ్గరే, కానీ అందరికీ ఆయన దగ్గరే. ఆఫీస్కి వెళ్తాం, క్లార్క్ ఉంటాడు, వాడితో ఎప్పుడు మాట్లాడుతుంటాం. ప్యూన్స్ ఉంటాం, ఎప్పుడు మాట్లాడుతుంటాం. ఇంట్లో పిల్లల కంటే వీడి దగ్గర చెప్పండి. Therefore, people are close to him from the functional point of view, from the point of assignment of responsibilities and duties, so as to run the administration. But all are close to him. This is what I believe to the bottom of my heart. Yes, every cell, every nerve echoes with this firm conviction of mine that all are close to Swami. కానీ స్వామి తత్వం అది అందరిలో ఉంటాడు. తర్వాత ప్రశ్న చెప్తాను. ఏమంటే ఇప్పుడు బాబా గారు లేడు కదండి, బాబా గారు లేడు కదా, మరి అక్కడ పోవటం ఎందుకు? పుట్టపర్తిలో ఉండటం ఎందుకు? నన్ను అడిగారు. బాబా గారు లేడు కదండి. స్వామి ఈజ్ నాట్ దేర్. వై ఆర్ ఇన్ పుట్టపర్తి? వై డు యు గో టు పుట్టపర్తి అడిగారు నన్ను. సరే, నా సంగతి అది పెట్టాలి. నువ్వు ఉన్నావా పోయావా? నువ్వు ఉన్నావా పోయావా? అదే సార్ ఇక్కడనే మరి నీలోనే ఉన్నాడు అన్నాడు కదా ఆయన. ఆర్ యూ అలైవ్ ఆర్ గాన్? నో నో, ఐఎమ్ వెరీ మచ్ హియర్. సో బాబా ఈజ్ ఇన్ యూ. సో దెన్ వై డు యూ డౌట్ ఇట్? వై డు యూ డౌట్ ఇట్? ఇందువల్ల ది హాఫ్ బేక్డ్ బ్రెడ్ అంటారే, హాఫ్ బాయిల్డ్ రైస్ అంటారే, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అన్నారు. Because we don't know the depth of the truth and the philosophy, therefore we are carried away by like that. స్వామి పట్టుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. ఇంకొక సత్యం చెప్పాడు ఆయన, చాలా గొప్ప విషయం. నాకు చదువుతుంటే అండి, మీరు నమ్మండి, ఈ రోమాలు లెక్కపరుచుకుంది ఆయన. ప్రసాదాలు కూడా నచ్చుతాయి కాదన్ను, కానీ ఈ సందేశ ప్రసాదం ఇంకా బాగుంటుంది నాకు. అబ్బా ఏం చెప్పాడు అనుకుంటా. ఆయన మహిమల కంటే సందేశం నాకు ఇష్టం. చెప్తున్నాను, అంత అద్భుతమైన సందేశం ఆయన చెప్తుంటాడు. ఒక మాట అన్నాడు, బ్రహ్మాండంగా అన్నాడు. పుట్టపర్తిలో ఉంటారు, చాలా బాగుంది. దర్శనానికి వస్తారు, వైకుంఠపతి సాయి హరే, అబ్బా ఇది వైకుంఠం అంటాడు, బాగుంది. తప్పట్లు కొట్టావు, బాగానే ఉంది. హారతి అయిపోయి బయటికి వెళ్తావే, మళ్ళీ మనం మన బేవర్స్ మొహం, మన వేషాలు, మన గుణాలు అంతా మామూలు. ద మూమెంట్ భజన్ ఇస్ ఓవర్, వీ కంటిన్యూ టు బీ యాజ్ వీ హ్యావ్ బీన్. అంటే ఏమిటి అర్థము? నీ వల్ల లోపల చాలా ఆనందంగా ఉన్నావా? నీ తపస్సు వల్ల బ్రహ్మానందాన్ని పొందావా? నీ యొక్క దీక్ష సాధన వల్ల అబ్బా అనిపించిందా? కాదు. లైట్ కింద ఉన్నప్పుడు లైట్ ఎలా పడిందో, ఆయన ఎదురుగుండా ఉన్నప్పుడు ఆనంద స్థితిలో ఉన్నాము. ఆయన బ్రహ్మానందం కనుక మనం పరమానందంగా ఉన్నాము. ఎప్పుడైతే బయటికి దాచాం, బస్ స్టాండ్కి వచ్చామో లైట్లు స్విచ్ ఆఫ్ చేశారు, అంధకారంలో పడ్డాము. సో ద జాయ్ దట్ యు గెట్, ద బ్లిస్ దట్ యు హ్యావ్ ఈస్ బికాస్ ఆఫ్ స్వామి. హిస్ రేడియన్స్, హిస్ బ్రిలియన్స్, హిస్ స్ప్లెండర్. బికాస్ ఆఫ్ దట్ యు ఎంజాయ్. When once you are away from him, that is gone. అంచేత మనకి స్వామి వెళ్ళిపోయారు అంటే అప్పుడు ఏం జరుగుతుంది? నీలో అసలు నువ్వెవరో తెలుస్తుంది. When you are away from Swami, you will know what you are.
స్వామి ఉన్నప్పుడు చూడండి ఎంతమందో, అబ్బా చాలా కలిసి సాయిరామ్ సార్, సాయిరామ్ బాబు. ఆయన వెళ్ళిపోతే నువ్వు ఎవడో తెలియకుంటాడు. ఏమైంది రోగం నీకు? నువ్వు అసలు గర్వపోతువి. ఆయన దగ్గర ఉండబట్టి వినయంగా ఉన్నావు నువ్వు అంతే. యూ విల్ నో యువర్ ట్రూ సెల్ఫ్ when you are away from Swami. The true self comes to the surface when you are away from Swami. స్వామి దూరంగా ఉన్నప్పుడు అసలు మన సరుకు బయటపడుతుంది. అందువల్ల నిజమైన భక్తులు అయినట్టయితే ఇదే మన మనసులో గుర్తుపెట్టుకొని, స్వామి సాక్షాత్ గురువు, మమ్మల్ని నడిపించు. ఉంటాయి మాలో పొరపాట్లు ఉంటాయి. నేను పర్ఫెక్ట్ అని ఎవడైతే అన్నాడో వాడు 100% ఇంపర్ఫెక్ట్. మీకు అనుమానం లేదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ పర్ఫెక్షన్ ఇన్ దిస్ వరల్డ్. పర్ఫెక్షన్ ఈజ్ డిస్టెంట్ గోల్. దేర్ ఇస్ నో పర్ఫెక్షన్ ఎట్ ఆల్. ఇంపాసిబుల్. బట్ దెన్ వై వర్డ్ పర్ఫెక్షన్? ఫర్ యూ టు వర్క్ ఫర్ ఇట్ అండ్ యూ కెనాట్ రీచ్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ మిరాజ్. ఎండమావలు ఎలాంటివో ఈ పర్ఫెక్షన్ కూడా అలాంటిదే. మన ప్రయాణానికి తప్ప మన పర్ఫెక్షన్ ఉండదు. కానీ స్వామిని మనం ఎప్పుడూ అలా తెలుసుకుంటూ, మమ్మల్ని నడిపించు అనుకుంటూ, ఏదైనా చదువుకుంటే ఆయన గురించి చదువుకుంటూ, ఏదైనా మాట్లాడితే ఆయన గురించి మాట్లాడుతూ, భోజనం దగ్గర ఆయన గురించి చింతిస్తూ, ఏదో రకంగా అంటే ఆయన అన్ని మాటలు చెప్పాడు మనకి. అన్ని మాటలు భోజనం ఎట్లా చేయాలో చెప్పాడు. నీకు చెప్పడం మంచిగా నీ పాట చెప్పాలి. ఇందాక రెండూ ఉన్నాయి వారి దగ్గర. మానవత్వం ఉన్నది, దివ్యత్వం కూడా ఉన్నది. మానవత్వం అంటే ఏమిటి? ఎట్లా అందరినీ ప్రేమించాలి, అందరినీ సమానంగా ఎట్లా చూడాలి, ఎంత నీట్గా ఉండాలి, ప్రశాంతంగా ఎంత శుభ్రంగా ఉండాలి. స్వామి ఎంత శుభ్రంగా ఉంటాడు. ఈ మడత నలగనివ్వడంతే ఇంకా ఇలా ఉంటుంది. ఇలా అంటే ఇప్పుడు సరి చేసుకుంటూ ఉంటాడు. ఇలా పైకి ఇలా కనపడుతూ మనలాగా పశువుల్లాగా ఉన్నాడు. ఆయన ఇట్లా పెట్టచ్చు, కంప్లీట్ కవర్. ఎక్కడ ఉంటుంది ఆ వేళ్ళు కానీ గోళ్ళు కానీ ఎంత పర్ఫెక్షన్ ఆయనలాగా ఉండాలి. డ్రెస్ చేసుకుంటే పర్ఫెక్షన్. ఫేస్ ఎలా ఉండాలి? ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అదే మనలాగా 1 లీటర్ ఆనందం తాగినట్టున్నాడు. చక్కగా నవ్వుతుంటాడు, అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు. సో ఈజ్ ఎ మోడల్ యాజ్ ఎ బాడీ, యాజ్ ఎ హ్యూమన్. హౌ టు డ్రెస్ యువర్ సెల్ఫ్, హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్, హౌ క్లీన్ షుడ్ యూ బీ, హౌ healthy should you be, how soft spoken should you be, how sweet your tongue should be. మధురంగా ఎంత ఉండాలో వాళ్ళకి హ్యూమన్గా నేర్చుకోవాలి. నెంబర్ 2, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటాడు. పుట్టబడితేలో ఈ స్వామి ఈజ్ అడ్మినిస్ట్రేటర్. ఆ కుర్చీలో కూర్చుని ఎట్లా ఉండదు? ఆ సింహం తలకాయ చెప్తుంది, దడుతూ సస్తారు. అందుకనే ఆయన దగ్గర పిలిచినా కాళ్ళు వణుకుతూ ఉంటాయి. గంభీరంగా ఉంటాడు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఈజ్ సో సీరియస్. కొడైకెనాల్కి వెళ్తే ఆట. అసలు సీరియస్నెస్ అనేది లేనే లేదు. ఒకటే జోక్స్, ఒకటే సంతోషం, ఒకటే ఆనందం. అది ఏం చెప్పాలి, అంతని చెప్పాలి. చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఇంట్లో వంట చేస్తాం తల్లి, ఎవడో పిల్లవాడు వెళ్ళి కాస్త అదేంటి ఇదేం చదువుతా లేదంటుందా లేదా? కనుక అడ్మినిస్ట్రేటర్ సీరియస్గా ఉండాలి. మా నాయన ఇచ్చే మా తండ్రి అంటే వాడు చుట్టుపక్కల కనపడ్డాడు. స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన, అడ్మినిస్ట్రేటర్గా ఉంటాడు. ఆ తర్వాత గెస్ట్గా ఎలా ఉండాలి, ఎవరింటికన్నా గెస్ట్గా వెళ్తే ఎలా ఉండాలి, ఇలా ఉంచుంటాడు. ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో చెప్తారు. అందరు కూర్చోవాలి. స్వామి నుంచుంటారు, కూర్చోండి అంటారు గెస్ట్గా. వీళ్ళందరూ కూర్చోండిగా స్వామి నేరుగా వెళ్ళిపోయి ఎవరింటికి వెళ్ళారో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాడు. వాళ్ళ పూజా గదికి వెళ్తాడు, వాళ్ళకి ప్రసాదాలు ఇస్తారు. వంట గదికి వెళ్తాడు, ఆ వంట వాళ్ళకి ప్రసాదాలు ఇస్తాడు. టకటక తిని మళ్ళాగా బయటికి రాడు చేతులు కనుక్కొని. ఆయన చూస్తే అంటే మన పైన మనకే అసహ్యం కలుగుతుంది. నిజంగా చెప్తాను. అద్దం ముందు ఎవడికి వాడు ఓహో అనుకోవచ్చు, కానీ ఆయన చూస్తే ఎబ్బే అనిపిస్తుంది.
మనం ఏంటి ఎట్లా ఉన్నాం, ఆయన అట్లా ఉన్నాడు, మనం ఏంటి ఎట్లా గెస్ట్గా ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటాడు ఏం కదా. ఆ భోజనం చేసేటప్పుడు ఎట్లుంటుంది, ఆ మునివేళ్లతో కలుపుతాడు. మనలాగా ఓ చపాతీ పిండిలా కలపడం కాదు, ఈ మునివేళ్లతో శుభ్రంగా ఎంత కోమలంగా ఉంటాడు, ఎంత సుకుమారంగా ఉంటాడు. కనుక ఆయన గెస్ట్గా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, హోస్ట్గా ఎలా ఉండాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి. మన రమ్మన్నాడు అనుకోండి, కొడైకెనాల్ రా అనిల్ కుమార్, మేము అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ గుమ్మం దగ్గర నుంచి ఉంటాడు స్వామి, గుమ్మం దగ్గర రైట్ లగేజ్ లోపల పెట్టు, వాడితే లోపల పెడతాడు. దా నీ దేవుణ్ణి ఈ ఏడుపు నువ్వు ఏడు అన్నావు, దా లోపల రాడు, నేను చూడు ఆ గది నీకు ఇచ్చాను సరేనా, పద పద అని చెప్పి ఆ గదిలో ఇక్కడ ఈ బెడ్, ఇక్కడ ఈ బ్లాంకెట్, ఇక్కడ ఈ టవల్స్ ఉన్నాయి, అక్కడ నాప్కిన్స్ ఉన్నాయి, అదిగో అక్కడంతా కూడా రెస్ట్ రూమ్ ఉంది, ఫ్లష్ పనిచేస్తుంది, ఎక్స్ట్రా నాప్కిన్స్ ఉన్నాయి, ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ బుక్స్ పేపర్స్ పెన్స్ కూడా పెట్టాను. బాగుందా? నువ్వు రాకముందు అంతా చెక్ చేస్తాడు, రూమ్ అంతా క్లీన్గా ఉందా లేదా, ఫ్లష్ పనిచేస్తుందా లేదా, టేబుల్ పైన పేపర్స్ పెన్స్ ఉన్నాయా లేదా, బెడ్షీట్ ఎక్స్ట్రా బెడ్షీట్స్ ఉన్నాయా లేదా, సోప్స్ ఉన్నాయా లేదా, ఆ బాత్రూమ్ సింక్ దగ్గర ఈ బ్రష్, టంగ్ క్లీనరు, పేస్టు, రేజర్ విత్ బ్లేడ్స్ అవి కూడా అక్కడ పెట్టి ఉంటాయి. అది హోస్ట్ అంటే. ఇంటిని తెచ్చుకోలేదా నీ ఏడుపు నువ్వు ఏడు. మనం చూస్తే అంటే మనం ఏమీ ఆయన దగ్గర మనం నేర్చుకోలేదు అనిపిస్తుంది నాకు, ఏమీ నేర్చుకోలేదు. అయితే మనకు వచ్చింది ఏమిటి, ఇలా మా అబ్బాయికి ఏమో మెడికల్ సీట్ ఇప్పించు, మా అమ్మాయి కట్నం లేకుండా పెళ్లి ఇప్పించు, వ్యాపారంలో లాభాలు ఇప్పించు, ఈ గోల తప్ప ఆయన దగ్గర నేర్చుకోవడం ఏమీ లేదు నిజంగా. నేను మనం అంటున్నాను, నేను అంటాను మనం అంతా కూడా, నేను కూడా కలుపుకున్నాను అందులో. అసలు అవతారం వచ్చిందే ఆయన చూసి మనం నేర్చుకోవడానికి. అంచేత గురు మహారాజ్ ఆయన దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఆయన మనసులో భావించి పరబ్రహ్మతత్వాన్ని అనుభవించాలి, బయట భావించి ఆయన జీవితాన్ని అనుసరించాలి. వెలుపనున్న స్వామి మానవత్వాన్ని చెప్తాడు, లోపలున్న స్వామి దివ్యత్వాన్ని తెలియజేస్తాడు. మానవత్వము దివ్యత్వము మెళవించినటువంటి స్వామి గురు సాక్షాత్ పరబ్రహ్మ. అలాంటి భగవానుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్కు. Love is my fault, truth is my breath, this is my truth. My life is my message, expansion is my life. No season for now, no reason for now, no but, no day.